నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ మీ నవత. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ రక్తపాతం, క్రూరమైన రాజకీయాలకు పేరిన్నగన్న విద్యార్థి సంస్థ. సిపిఎం పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం. ఈ విద్యార్థి విభాగానికి అనుబంధంగా కనుసన్నల్లో నడుస్తున్న KGNSA విద్యార్థి సంఘం తన క్రూరత్వాన్ని ర్యాగింగ్ రూపంలో బయటపెట్టింది. కేరళ కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై ఎస్ఎఫ్ఐ అనుబంధ KGNSA కార్యకర్తలు ఘోరంగా ర్యాగింగ్ చేశారు. ఈ నెల 13న దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బయట ప్రపంచానికి తెలిసింది. ముందు నుంచి కూడా వామపక్షాలు, దాని అనుబంధ సంస్థలు చేసే ఆకృత్యాలను బయటి ప్రపంచానికి తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బయటికి మాత్రం ఆదర్శవాదాన్ని వల్లవేస్తుంటారు. కానీ ఈ ర్యాగింగ్ ఆకృత్యం బయట ప్రపంచానికి తెలిసిపోయింది. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అర్ధనగ్నంగా ఉంచి అత్యంత భయానకంగా ఎస్ఎఫ్ఐ అనుబంధ సంస్థ KGNSA ప్రవర్తించింది. కాలు చేతులు మంచానికి కట్టేసి పొడిచి ఆపై ప్రైవేటు భాగాలలో డంబెల్స్ని ఉంచారు. ఇలా రాక్షసంగా ప్రవర్తించారు. బాధితుడు నొప్పితో అరవడం ప్రారంభించాడు. దీంతో ఆ ఏడుపును కూడా రాక్షసుల్లాగా వారు ఆస్వాదించారు. ఆయన ముఖంపై, శరీరంపై అంతా తెలుపు రంగు లోషన్ పూసి ఛాతికి క్లిప్పులు ఉంచారు. అంతేకాకుండా కంపాస్ నిడిల్తో గుర్తులు చేశారు. ఈ వీడియో చూడ్డానికి అత్యంత భయానకంగా ఉంది. తీవ్రమైన నొప్పితో ఆ విద్యార్థి బాధపడుతున్నాడని స్పష్టంగా అర్థమైపోతుంది. అయినా సరే విద్యార్థి రూపంలో ఉన్న KGNSA కార్యకర్తలు ఆయన్ని బెదిరించడాలు, ఏడుపును అనగదొక్కడానికి ప్రయత్నాలు చేశారు. ఇంత జరిగినా ర్యాగింగ్ మాత్రం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ విద్యార్థిపై 2024 నుంచే ర్యాగింగ్ చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కొట్టాయంలోని ప్రభుత్వ కళాశాలలో ఘోరమైన ర్యాగింగ్ నడుస్తుందని, మొదటి సంవత్సరం విద్యార్థులు ఘోరమైన నరకం అనుభవిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి విద్యార్థులు చాలా భయపడ్డారు. ఎందుకంటే కేరళ ప్రభుత్వ నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ KGNSA అనేది ఎస్ఎఫ్ఐతో ముడిపడి ఉన్న అసోసియేషన్. చివరికి ఈ ర్యాగింగ్ విషయం బయటకు రానే వచ్చింది. నర్సింగ్ కళాశాలకు చెందిన 5 సీనియర్స్ షామ్యూల్ జాన్సన్, రాహుల్ రాజ్, జీవా, రిజిల్జిత్, వివేక్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్కు తరలించారు. రాహుల్ రాజ్ అనే వ్యక్తి KGNSA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే ఎస్ఎఫ్ఐలో కార్యదర్శి స్థాయిలో పనిచేశాడు. అంతేకాకుండా ఈ క్రూరులు మద్యం తాగడానికి ప్రతిరోజు జూనియర్ల నుంచి బలవంతంగా డబ్బులు కూడా వసూలు చేసేవారు. అలాగే నగ్నంగా ఉంచి పనులు చేయించేవారని కూడా నివేదికల ద్వారా తెలిసింది. ఇంత జరుగుతున్నా, ఇంత క్రూరత్వ పనులు చేస్తున్న కళాశాల యాజమాన్యం మాత్రం మాట్లాడితే ఒట్టు, కనీసం స్పందించడం కూడా లేదు. ఈ విషయంలో కాలేజీ యాజమాన్యానిది మౌన పాత్రే. ఇలా స్టూడెంట్ యూనియన్ ముసుగులో ఏ స్టూడెంట్స్కి అయితే న్యాయం చేస్తామని చెప్పి అదే స్టూడెంట్స్తో ఇంత పాశవికంగా ప్రవర్తిస్తున్న ఇలాంటి స్టూడెంట్ యూనియన్స్ని ఏం చేయాలి మీరే చెప్పండి. విద్య అనేది రేపటి తరానికి ఓ మంచి భవిష్యత్తునిచ్చేది విధంగా ఉండాలి. కానీ విద్యా సంస్థల్లో విద్యార్థులు భయపడుతున్నా పట్టించుకొని యాజమాన్యాన్ని ఏం చేయాలి? ఒక ప్రభుత్వ గుప్పెట్లోకి విద్యా సంస్థలు వెళ్ళిపోయి క్రూరత్వానికి కూడా మౌన పాత్ర వహించే స్థితికి యాజమాన్యం, లెక్చరర్స్ వెళ్ళిపోయారంటే అంతకంటే ఘోరం ఏదైనా ఉంటుందా? వీళ్ళకు మాత్రం మామూలుగా కాదు, కఠిన శిక్ష విధించాలి. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఇట్స్ మీ నవత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్, ఇట్స్ మీ నవత 2 మన ఛానల్సే. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే మన కుటుంబం అంత పెద్దగా అవుతుంది. అలాగే మీరు లైక్ చేయడం వల్ల వీడియో వైరల్గా మారుతుంది. బాగుంది కంటెంట్ అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి, ఇట్స్ మీ నవతకు చేయుతగా నిలవండి. ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామండి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఛానల్ని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నిస్తున్న ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై హింద్, జై భారత్.